పౌలో రష్యా దేశానికి చెందినటువంటి ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త. అతను మరణశయ్యపై ఉన్నప్పుడు అతని శిష్యులు అతనిని సమీపించి, మీ నుంచి జీవితానికి ఉపయుక్తమైనటువంటి ఉపదేశాన్ని వినాలని అనుకుంటున్నాము అని ఆ విద్యార్థులు తెలిపినప్పుడు, మరణశయ్యపై ఉండి కూడా పౌలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వారికి ఉపదేశించారు. అదేమిటి అంటే ఫ్యాషన్ అండ్ గ్రాడ్యువల్నెస్. ఫ్యాషన్ అంటే తీవ్రమైన కోరిక, గ్రాడ్యువల్నెస్ అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడంలోని సహనం అని అర్థం. ఓర్చితే ఓటమిని ఎదిరించవచ్చు అనే దీని యొక్క అర్థం. ఒక వ్యక్తి ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలన్నీ అందుకోవాలి అంటే ఆ విషయం పట్ల ప్రీతి, సాధనలో నెమ్మదిగా ముందడుగు వేసే సహనం అవసరం. మనలో అపారమైన శక్తి అణిగి ఉంది, కానీ 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో ప్రారంభిస్తాం. పరుగు పందెంలో ప్రారంభంలోనే 20 మైళ్ళ పరుగు పోటీలో పాల్గొనడం సాధ్యం కాదు. మనం నిల్చున్న స్థానం నుండి ముందడుగు వేయాలి, క్రమంగా ముందుకు సాగాలి. తొందరపాటుతో మనం తూలిపోవచ్చు. అలా పడినవాడు అందుకు కారణం తన లోపం కాదని, మైదానం మిట్టపల్లాలతో కూడుకొని ఉందని నిందవేయడం మనం గమనిస్తూనే ఉంటాం. తప్పుదారిలో నడుస్తూ తనని తాను సమర్థించుకొని తన అభ్యుదయానికి తానే ముప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. తనకంటే ముందు వెళ్ళిన వారి పట్ల ఈర్ష్య పెంచుకోవడం జరుగుతుంది. సహనం కోల్పోవడం వల్లనే ఇటువంటి పరిణామాలు కలుగుతుంటాయి. అందువల్ల ప్రగతి పదంలో నడిచే వ్యక్తి సహనం అనే గొప్ప గుణాన్ని తప్పక అలవర్చుకోవాలి. మనం నాటిన మొక్కకు మంచి ఎరువు వేసి ఉండవచ్చు, సకాలంలో నీటిని పోసి ఉండవచ్చు, మొక్క చుట్టూ కంచె వేసి దానిని చక్కగా కాపాడి ఉండవచ్చు. కానీ ఆ మొక్కను త్వరగా ఫలమిచ్చేటట్లు తొందర చేయడం సాధ్యం కాని పని. ఫలమిచ్చే మొక్కను త్వరగానే నాటినప్పటికీ అది నిర్ణీత సమయంలోనే ఫలిస్తుంది. ఫలం లభించేదాకా శాంత మనస్కులై ఉండాలని మనం తెలుసుకోవాలి. జీవితంలో అందరూ ఏదో ఒక విధమైన కష్టాన్ని అనుభవించి తీరాల్సిందే. కొందరు కష్టాలకు లోనైనప్పుడు దిక్కుతోచక హతాశులై నిరుత్సాహంతో నిరాశావాదులవుతారు. తమ కష్టాలకు ఇతరులే కారణమని భావించి వారిని నిందించి ఆత్మతృప్తిని పొందుతారు. మరికొందరు దుఃఖ భారాన్ని సహించలేక ఆత్మహత్య వంటి నీచ కృత్యానికి పాల్పడతారు. మానవ జీవితంలో సుఖదుఖాలు శాశ్వతం కావు. మనం కోరినా కోరకపోయినా దుఃఖం అనేది సంభవిస్తుంది. మనం కోరినా కోరకపోయినా సుఖం అనేది లభిస్తూ ఉంది. మనం కోరుకోకపోయినా దుఃఖం సంభవించినప్పుడు నిరుత్సాహం చెందకుండా అందుకు కారణాన్ని తెలుసుకోవాలి. దాన్ని అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేయాలి. సజ్జనులు, సత్యవంతులు, పరోపకార గుణం కలవారు చెడు మాటల్ని, నిందల్ని వినవలసి వస్తూ ఉంటుంది. ఇక సామాన్యుల సంగతేమిటి? అటువంటి దుష్ప్రచారాన్ని, నిందల్ని దిగమింగాలని కాదు, యుక్తాయుక్తాన్ని గమనించి ప్రతిక్రియకు పూనుకోవాలి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విధమైన నిందల్ని వినాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల నిస్పృహ చెందకుండా అందరి నోటిని మోయించడానికి చేసే ప్రయత్నం అనేది సహనంతో చేయవలసినటువంటి పని. మనల్ని నిందించే వారి పట్ల మనం ఎంతో జాగ్రత్తగా ఉండి వారిని మన గురువులుగా భావించి వారు మనల్ని ఎందుకు నిందించారు అన్నటువంటి అంశాన్ని మనం ఆలోచించి నెమ్మదిగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ వారు మన లోపాలను ఎత్తి చూపుతూ మనల్ని తీర్చిదిద్దిన గురువులవుతారో అని భావించి, సహనం వల్లనే ఈ తెలివి మనకు లభిస్తుందని భావించి సహనంతో సద్గుణాలన్నీ మన వశం కాగలవన్న అంశాన్ని మీరు గుర్తుంచుకొని ఓర్చితే ఓటమినైనా ఎదిరించవచ్చు. ఈ సత్యాన్ని మీరు గమనించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.